ఇదైతే ఒక ప్లేస్ లో ఉంటదని చెప్పారు. మొత్తానికి అయితే ఎత్తుక్కుంటూ వచ్చేసాను. లారీ అయితే కనిపించేసింది, మన లారీ ఓనర్ కూడా నాకు కనిపించేశారు అనమాట. వెళ్ళి కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫైనల్లీ చాలా రోజుల నుంచి అనుకున్నాను, రీచ్ అయిపోయాను, వచ్చేసాను. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను మయ్య గారు. నేను మీ అంత రఫ్ హ్యాండిల్ కాదు కదండి, అందుకని ట్రావెలింగ్ చేస్తుంటాం అన్ని అంతా ఎప్పుడు దీంట్లోనే ఉంటారు కాబట్టి. కానీ అసలు ఒక లారీ డ్రైవర్ ఇంతమంది లారీ డ్రైవర్స్ ని, డ్రైవర్ అనకూడదేమో, లారీ ఓనర్స్ ని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేసిన ఒక పర్సన్ మీరే అని చెప్పుకోవాలి. సడన్ గా వచ్చిన తిట్టుకుంటున్నారు నన్ను ఏమన్నా? మరి లారీ చూపించడం, లారీలో కూర్చొని ముచ్చట్లు ఏమైనా పెడదాం మనం ఈ రోజు? మీరు ఎలా అంటే అలా, మేమైతే ఈ రోజు ఫ్రీయే, రండి వెళ్ళిపోదాం. మీరు ఫ్రీగా ఉండడే నాకు కూడా కావాలి, ఫ్రీగా ఉండరేమో అనుకుంటూ వచ్చేసాను నేను. లారీని నేనా? మీరు చెయ్యండి ఇస్తే నేను ఎక్కేస్తాను. ఇలా ఎక్కుతారా అలా ఎక్కుతారా? ఇది మీ సీట్, నేను ఎక్కితే బాగా తిట్టేసుకుంటారు మా వాళ్ళు. ఎక్కలే మీలాంటి అందమైన అమ్మాయిలు. ఓకే గైస్, పడితే జాగ్రత్త, నన్ను మీ ఉన్నోళ్ళే కాపాడడానికి. ఇది మా ఇల్లు అన్నమాట. ఇంట్లో చెప్పులు ఇప్పినట్టే దీంట్లో కూడా చెప్పులు. ఇక్కడ వరకు ఎక్కిస్తాను, మరి పైకి ఇక్కడ ఎక్కండి. ఇక్కడ పెట్టి డ్రైవింగ్ చేస్తారా? డ్రైవింగా డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. నేను ఇక్కడ కూర్చుంటా, బాగుంది కదా. డ్రైవింగ్ నేను చేస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు. మీరు కూడా నాతో పాటు వచ్చేయచ్చు డైరెక్ట్. నేను డ్రైవింగ్ చేస్తాను కానీ మా కెమెరామెన్ కూడా నేను దిగేస్తాను లోపల నుంచి అని అంటున్నాడు. సో మనకి డ్రైవింగ్ అంత ధైర్యం సాహసాలు నేను చేయలేనండి. మీరు డ్రైవర్ గా, కొంతమందికి డ్రైవింగ్ అనేది ప్యాషన్, ఆనందము అవుతుంది, కొంతమందికి అవసరం అవుతుంది. అసలు ఈ ఫీల్డ్ లోకి రాకముందు అంటే మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు, ఎలా వచ్చారు ఈ ఫీల్డ్ లోకి? అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో మా విలేజ్ కోటమర్తి, అదొక పల్లెటూరు. పల్లెటూరులోనే పుట్టిన, అక్కడే పెరిగిన, అక్కడే చదువుకున్నా 10th వరకే. మాదొక పూర్ ఫ్యామిలీ అన్నమాట. ఇంకా నా పరిస్థితులు, అమ్మ వాళ్ళు మామూలుగా వ్యవసాయం, మామూలుగా కూలికి వెళ్ళడం. అమ్మ నాన్న ఇద్దరు. మాకు ఇంకా పొలం చెలక ఇలాంటి ఏం లేదు ఫస్ట్ స్టార్టింగ్ లో. ఓన్లీ ఒక ఇల్లు. మాకేమన్నా మేము పని చేసుకుంటేనే మేము చదువుకోవడం, మాకు అన్ని బట్టలు గానీ ఫుడ్ గానీ అన్ని అమ్మ. గవర్నమెంట్ స్కూలే, చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూలే 10th వరకే. ఇంటర్ లో కూడా అంతా గవర్నమెంట్. ఇంకా ఇంటర్ వరకు చదువుకున్నారా? ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత ఎందుకని చదువు ఆపేశారు? పరిస్థితులు బట్టి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్. అంటే చిన్నప్పటి నుంచి ఇంకా అదే, అంటే మేము పని చేసుకుంటూ మేము చదువుకోవడం, మా అంతలో మేమే అన్ని. అంటే కూలీ పని చేస్తేనే రోజు గడుస్తుంది. అమ్మ నాన్న అంతే. డాడీ కొంచెం ఏంటంటే మాకు సపోర్ట్ గా లేడు అనమాట చిన్నప్పటి నుంచి. అమ్మ ఒకతే మాకు సపోర్ట్. మేము చదువుకోవాలన్నా అమ్మ పని చేస్తేనే మేము తినాలి, మేము చదువుకోవాలి. నేను, అక్క, అన్న ముగ్గురిని కష్టపడి చదివించి చేయడం. డాడీ ఎప్పుడు మనం పట్టించుకునేటోడు కాదు చిన్నప్పుడు. ఇప్పుడు ఈ మధ్య పట్టించుకుని ఉంటాడు. అంటే మేము పెద్దవాళ్ళు అయ్యాం, మా భయంతో ఆయన ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే మా డాడీ పట్టించుకునేటోడు కాదు. అంటే తాగుతారా? డ్రింక్ చాలా చేస్తాడు, ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తాడు. కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీని కొంచెం పట్టించుకొని తగ్గింది. చిన్నప్పుడు మనం కొట్టడం అయినా చేయడం ఇలాంటి చాలా జరుగుతుంది అనమాట. వాటి వల్ల మా అన్నయ్య కూడా చదువు మధ్యలోనే మానేసి 7th లోనే హైదరాబాద్కి వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేసి. అక్కకి 9th క్లాస్ లోనే మ్యారేజ్ చేసేసారు అనమాట. మా డాడీ మీరు చిన్న, నేను అందరికన్నా చిన్న. అప్పుడు ఇంకా అందరు వెళ్ళిపోయి, నాకేం తెలియదు కాబట్టి నేను అలాగే అమ్మ కోసం ఉండి 10th వరకు అట్లా కంటిన్యూ చేసిన. 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ కి వచ్చేసిన. నేను హైదరాబాద్ లో వర్క్ చేసుకుంటూ కాలేజ్ చేస్తుండేవాడిని పార్ట్ టైం. ఇంటర్ లో నేను 4 కి నాకు కాలేజ్ అయిపోగానే వచ్చి 4 నుంచి 10 వరకు కిరాణా షాప్ లో వర్క్ చేసేది. అప్పుడు కూడా బైక్ కోసం ఈ ఫీల్డ్ అప్పటి నుంచి ఉండే. చిన్నప్పటి నుంచి నాకు బైక్ అంటే ఇప్పించాను. విలేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను బైక్ కోసం కూలి పని అయ్యి చేసేది అనమాట. అలా కూలి పని చేసి ఒక బైక్ కొనుక్కోవడానికి డబ్బులు దాచుకున్నారు? డబ్బులు బైక్ కోసం దాచుకోలేదు, మా ఖర్చులకు మాకే సరిపోయేది. ఒక టైంలో మాకు తిండి కూడా ఉండలేని సిచ్యువేషన్స్ అనమాట. అప్పుడు ఎంత అంటే, నేను అప్పుడు వర్క్ చేసినప్పుడు 30 రూపీస్ నాకు ఒక రోజు వర్క్ చేస్తే. 30 రూపీస్? అప్పుడు అంటే మామూలుగా విలేజ్ లలో ఏముంటది, పత్తి చేనులలో, వరి పొలాలలో ఆ పంటలు అల్లం పీకడం, లేకపోతే ఈ కలుపులు తీయడం, పత్తి ఏరడం. రోజుకు 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 30 రూపాయలతో మీరు బండి ఎక్కడ కొనగలరండి? మనం అంటే మేము ఆ వర్క్ కూడా కంటిన్యూ చేసేవాళ్ళం కాదు. దసరా సెలవులు వచ్చినప్పుడు దసరాకి కొత్త బట్టలు కొనుక్కోవాలి కదా, అప్పుడు డాడీ డింకరు, మమ్మీ ఇంట్లో ఖర్చులకు సరిపోయేది. ఒక్కొక్క సిచ్యువేషన్లలో ఆ టైంలలో మాకేంటంటే అమ్మ
బాగాలేనప్పుడు కూలి పనికి వెళ్ళకపోతే మాకు గడిచేది కాదు. ఆ టైంలలో పైసలు ఉండేది కాదు, ఇంట్లో తిండి కూడా ఉండేది కాదు, ఫుడ్ ఉండేది కాదు. అమ్మ ఏం చేసేది, బయట ఎక్కడన్నా వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బియ్యం తీసుకురా, కారం తీసుకురా అట్లా చెప్తూ ఉండేటప్పుడు నేను వెళ్ళేది అనమాట. వెళ్ళి పెద్దమ్మ చిన్నమ్మ రిలేషన్స్ ఉంటాయి కదా, చిన్నమ్మ ఈరోజు కొంచెం రైస్ లేవు, అమ్మకి హెల్త్ బాగాలేదు, రైస్ ఇవ్వండి. అవి గుర్తొచ్చినప్పుడు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే నేను ఒక్కనే బండిలో కూర్చొని అప్పుడు స్టార్టింగ్ లో నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చాయి అనమాట. అరే ఇంత కష్టపడి అమ్మ నాకు బయట రైస్ లేకుండా తెచ్చి ఇంత చేసింది అని పడుకొని ఎవరికి కనిపించకుండా ఏడ్చి కొద్దిసేపు తల తూడ్చుకొని బయటకు వచ్చి అందరితో పాటు మళ్ళీ అలా అంటే అట్లా ఉండేది ఆ సిచ్యువేషన్లలో. తర్వాత మామూలుగా బియ్యం రోజు కొనుక్కునే వాళ్ళు, మేము కంటిన్యూగా మాకు రేషన్ రైస్ వచ్చేది. రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఈ రైస్ ఆ రైస్ గడుపుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా అమ్మ పని చేయడం లేని సిచ్యువేషన్లలో మాకు తిండి ఉండేది కాదు. ఇంకా బయట తెచ్చుకొని మళ్ళీ అమ్మ పని చేసినప్పుడు ఆ పైసలతో వచ్చిన పైసలతో మళ్ళీ కొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అమ్మకి ఏమైనా హెల్త్ బాగాలేకపోతే అమ్మ కష్టపడి అప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్, ఇప్పుడు కూడా అదే ఇష్యూస్. మొన్న రీసెంట్ గా కూడా సర్జరీ జరిగింది, 1,30,000 పెట్టి నేను చేయించిన. అదే సిచ్యువేషన్ లో నేను ఈ పొజిషన్ లో లేకపోతే అమ్మ ఉండేది కాదు. ఇంకా అంత ముందు కూడా నేను కిరాణా షాప్ లో వర్క్ చేసుకుంటూ అమ్మని నేను బతికించుకున్నా. అంటే అక్క అన్న నేను ముగ్గురం వర్క్ చేస్తూ మా నాన్న సపోర్ట్ లేదు, ఎవరు లేదు. అమ్మకి అప్పుడు ఆపరేషన్ చేసిన మొత్తం 4 ఆపరేషన్ జరిగినాయి మా అమ్మకి. వర్క్ చేసి ఫుడ్ టైం తినక ఆమెకి హెల్త్ ఇష్యూస్, మా కోసం కష్టపడి మా నాన్న ఏ వర్క్ చేయడు, హెల్తీగా ఉంటాడు ఇప్పటికి, అలా డ్రింక్ చేస్తూ. ఖచ్చితంగా ఇంట్లో తండ్రి అనేది ముందు ఆయన చూసుకోవాలి ఇంటిని. అమ్మకి అంత బాగాలేని సిచ్యువేషన్ లో అయినా అయ్యో నాకు 3 పిల్లలు ఉన్నారు అని ఏ రోజు అనుకోలేదా నాన్నగారు? ఆయనకు లేదు, ఇప్పటికి కూడా అలా లేదు. ఇప్పటికి కూడా కొంతమంది అలా ఉంటుండొచ్చేమో, కానీ మా డాడీ అలా ఉండే. ఆ సపోర్ట్ లేనందువల్ల మనం మంచి జరిగింది అనుకుంటా. ఏంటంటే నా లైఫ్ లో నేనేమనుకుంటా అంటే ఏది కూడా బాధగా అనుకోను. బాధగా అనిపించినా నేను ఏడ్చి మళ్ళీ తర్వాత బయటకు వచ్చేస్తా. ప్రతి ఒక్కటి నా అనుభవంలాగానే తీసుకుంటా. ఏది జరిగినా కానీ మన మంచి కోసమే. అది అలా జరిగింది కాబట్టే నేను ఈ సిచ్యువేషన్ లో ఈ రోజు ఇంత ధైర్యంగా అన్ని ఆలోచించుకొని ఇంత మంచి పొజిషన్కి వచ్చిన, అమ్మ కష్టాలు చూసి మనకి ఇది జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆ సిచ్యువేషన్ లేకుండా నన్ను మంచిగా పెంచిండు అనుకో, నాకు అడిగింది ఇచ్చేసి నేను మంచిగా హ్యాపీగా ఉంచిన అనుకో, నేను ఇన్ని కష్టాలు పడకుండా ఈ ప్లేస్ లో ఉండేవాడిని కాదు. అంటే అందుకని నేను ఏది జరిగినా కానీ నా మంచిగా అనుకుంటా. చాలా జరిగాయి నా లైఫ్ లో, చాలా మోసాలు జరిగాయి, చాలా వెన్నుపోట్లు జరిగాయి, చాలా ఏడ్చా, చాలా దెబ్బలు తగిలాయి, రక్తాలు వచ్చి. చాలా ఫీల్డ్ లో నేను చేయని పని అంటూ లేదు. నేను కిరాణా షాప్ లో వర్క్ చేసిన, పెయింటింగ్ వర్క్ చేసిన, పొలం పనులు చేసిన, ముంబైలో వెళ్ళి కార్లు కడిగిన, డెలివరీ వర్క్ చేసిన, చాలా పనులు చేసి, చికెన్ షాప్. ఇప్పుడు నాకు చికెన్ షాప్ లో 4 years ఎక్స్పీరియన్స్. చికెన్ కంటిన్యూగా నేను ఒక 2 quintals చికెన్ కొడతాను కంటిన్యూగా. ఒక సండే వచ్చిందంటే పొద్దున 4 o'clock లేస్తే మళ్ళీ నైట్ క్లోజింగ్ టైం వరకు కంటిన్యూ చికెన్ కొడుతూనే ఉంటాయి. మొత్తం ఇట్లా కాయలు కాసి. అంటే నాకు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాంటివి. నేను చేసే ప్రతి ఒక్క పనిలో నేను హార్డ్ వర్క్ చేస్తుండే. ఎందుకంటే అమ్మని మంచిగా చూసుకోవాలి. మా నాన్న ఎంత కష్టపడి ఏం చేయకపోయినా సరే కానీ ఆయనను కూడా మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే ఎంత చెడ్డైనా తండ్రి కదా. అమ్మని అలా చూసుకున్నారు. ఇప్పుడు మరి అన్నయ్యకి పెళ్ళైందా? ఆయన వల్లనే మేము అంటే స్టార్టింగ్ లో మేము మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇంటర్లేవు, కొన్ని సిచ్యువేషన్లు అలా జరిగిపోయినాయి అనమాట. నేను మంచి పొజిషన్కి వస్తున్న సిచ్యువేషన్లలో నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేసి మళ్ళీ డౌన్ తీసుకొచ్చి, ఈ మంచి స్టేజ్ లో ఉన్న సిచ్యువేషన్ లో చాలా కష్టాలు పడి కొన్ని ఇయర్స్ కష్టపడి ఒక అన్నలు మాకు సపోర్ట్ చేసి మంచి స్థాయికి తీసుకొచ్చిన టైంలో మళ్ళీ నా అనుకున్న వాళ్ళే నన్ను మళ్ళీ డౌన్ తీసుకొచ్చేసారు. అది కూడా నా మంచి అనుకున్నా. ఎందుకు అనుకున్నా అంటే మళ్ళీ నేను ఈ స్థాయికి వచ్చిన, అది మంచి జరిగింది అనుకుంటా నేను. కానీ అంటే మన అనుకున్న వాళ్ళే ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తుంటారు చాలా వరకు. మన అనుకున్న వాళ్ళనే కాదు, లైఫ్ లో మన ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు. అది ఒక మన అనుకునే ఎవరు ఉండరు, మనమే మనం. నేను నేను తప్ప మంచి చేయాలనుకుంటా, నాకేమైనా తగిలిందంటే నేను బాధపడతా కానీ ఓడి బాధపడతాడు. అది ఓన్లీ యాక్టింగ్ అంతే. ఏజ్ ఎంత మహి గారు? నాది ఇప్పుడు 23 years లోపే మీరు చెప్పిన వర్క్స్ అన్ని చేసేసారు. బా. ఇంటర్ కంప్లీట్, డిగ్రీ కంప్లీట్ తర్వాత కాదు కదా, 10th అయిపోయిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేసిన. ఉన్నారు అప్పటి నుంచి. అన్ని కష్టాలు పడిన తర్వాత మరి అసలు ముందు మీరు మీ బావగారి లారీలు కదా డ్రైవింగ్ అంటే నాకు ఇప్పుడు నేను యాక్చువల్ గా ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం అంటే మా బావనే. ఆయన సపోర్ట్ చేశాడు నాకు. నా లైఫ్ లో నేను ఒక దేవుళ్ళ భావిస్తా అంటే మా బావనే. ఎందుకంటే బావ అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్. అక్కకి 9th లో మ్యారేజ్ చేసామన్నా బావ నేను ఏమనుకుంటా అంటే అక్కకి లైఫ్ ఇచ్చిండు, నాకు లైఫ్ ఇచ్చిండు, నా ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చిండు అనుకుంటా. ఎందుకంటే ఆయన మంచిగా చూసుకుంటాడు. నేను ఇంటర్ లో కూడా బావ దగ్గరనే చదువుకున్నా. నాకు తండ్రిలాగా అనమాట. మా డాడీ నాకు ఎంత సపోర్ట్ చేయలేదో
మా బావ నాకు డాడీ లాగా అంత సపోర్ట్ చేసి నన్ను ఈ ప్లేస్ లో ఉంచండి. ఈ లారీ నేర్చుకోవడానికి కారణం ఆయననే, యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం ఆయననే. ఓకే, అంటే ఆయన లారీలో డ్రైవింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పారా బావ నాకు ఇలా యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలనుంది అని? నేను చెప్పా. అంటే యాక్చువల్ గా నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే మోటార్ బ్లాగ్ చేయాలనుకున్నా. నాకు మోటార్ ఫీల్డ్ అంటే ఇష్టం కదా. మోటార్ బ్లాగ్ చేయాలనుకున్నప్పుడు ఏమనిపించింది అంటే ఇట్లా నాకు ఈ డబ్బులు లేవు కదా, నాది పూర్ ఫ్యామిలీ, ఎక్కడ చేయగలుగుతాం, మనకి ఎందుకో అంత రేంజ్ లో బైక్ కొని అప్పులు చేసి మళ్ళీ ఇంట్లో తినడానికే తిండి ఉన్న సిచ్యువేషన్లలో ఈ పెద్ద బైక్లు కొనడం అవసరమా? మనం చేయాలనుకునే పని ఏంటి, వీడియోస్ పెట్టాలి. మన ఇష్టమైన పని ఏంటి, డ్రైవింగ్ చేయాలి. ఏ డ్రైవింగ్ ఏంటి, మనకి ఇప్పుడు మోటార్ బ్లాగ్స్ చాలా మంది ఉన్నారు. నేనేంటంటే డిఫరెంట్ గా ఆలోచించి ఎట్లాగో నాకు ఈ ఫీల్డ్ లో తెలిసిన వాళ్ళు బాగున్నాడు, బావ దగ్గర చదువుకున్నా, బావ దగ్గర నుంచి అన్ని నేర్చుకున్నా. ఆయన చెప్తుంటాడు ఎక్కడ పోయినా ఏ పని చేసినా సరే మంచిగా ఉండు, మంచిగా చేసుకో, ఒక నలుగురికి హెల్ప్ చేస్తూ ఒక మంచి పని చేసుకో, అట్లా చెప్తుంటా. ఆయన చెప్పిన పనులలోనే ఈరోజు నీ స్థాయిలో ఉన్నా. ఆయన నాకు ఇష్టం ఉన్నది మోటార్ ఫీల్డ్ అని చెప్పేసి ఫోన్ చేసి అడిగిన, బావ నాకు ఎట్లా ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, నేను అంతకుముందే కార్ నడిపేవాడిని, నాకు అది శాలరీ సరిపోతలే, నేను ఇట్లా వీడియో తీయాలనుకుంటున్నా, బైక్ కొనేంత అమౌంట్ లేదు, నేను లారీ పైననే, లారీ డ్రైవర్స్ మీరు ఇంత కష్టాలు పడి చెప్తూ ఉంటాడు కదా. నేను అప్పుడప్పుడు హాలిడేస్ లలో వెళ్ళినప్పుడు ఇలా ఉంటది, రోడ్డు పైన దొంగలు వస్తారు, ఇట్లా జాగ్రత్త డోర్ పెట్టుకొని లాకేసుకొని పడుకో, నాకు రానప్పుడే డ్రైవింగ్ రానప్పుడు చెప్తుంటాడు కదా. అరే నాకు అనిపించింది బావ ఎట్లా ఈ ఫీల్డ్ అని ఉన్నాడు కదా, ఎట్లా నీ మోటో బ్లాగ్ చేయాలనుకుంటున్నావు కదా, ఏదైతే ఫీల్డ్ ఇదే కదా, లారీ నేర్చుకోలేనా నేను కూడా నేర్చుకోగలుగుతా, ఎవరైనా చేసేది అదే ఫీల్డ్ కదా, మనం అనుకుంటే చేయలేదంటే ఏముండదు అని చెప్పేసి వెళ్ళిపోయినా. కరెక్ట్ 3 months లో నేను కంటిన్యూ వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకొని 3 months తర్వాత 4th month నేను వేరే బండి పైన డ్రైవింగ్ ఎక్కేసి నేర్చుకొని 6 months లో నేను వెహికల్ కొనేసుకున్నా. అది కూడా బాగా సపోర్ట్ తోటి. ఆయన నాకు సివిల్ లేదనమాట, ఆయన సివిల్ తోటి ఆయన పేరు పైన నాకు బండి ఇప్పించి, ఇది నాకు ఆయన పేరు పైన ఉంటది, ఇప్పటికి బావ పేరు మీద ఉంటది బండి, బావ పేరు మీద ఉంటది. కాకపోతే నేను ఈఎంఐ కట్టుకుంటా ఎవ్రీ మంత్, ఏ కిరాయి వచ్చి నేనే మాట్లాడుకుంటా, డ్రైవర్ నేనే మాట్లాడుకుంటా, మొత్తం అంతా. అంటే ఒక లారీ కొనాలంటే మామూలుగా ఎంత అవుతుంది? ఇప్పుడు దీనికి వచ్చేసి నాకు 45 lakhs ఖర్చు అయింది, 45 లక్షలు మొత్తం అంతా. ఇప్పుడు పూర్తిగా నేను దీనికి పెట్టుకున్న అమౌంట్ వచ్చేసి 5 lakhs పెట్టుకున్నా. డౌన్ పేమెంట్ కాదు, ఈ బాడీ బిల్డింగ్ వర్క్ ఇదంతా నేను 5 lakhs పెట్టి చేయించుకున్నా. 5,50,000 6 lakhs దాకా ఖర్చు అయింది టోటల్. మామూలుగా మనకి వీళ్ళు బండి ఇచ్చేస్తారు అనమాట మన సివిల్ ని బట్టి, అది బావ పేరు మీద సివిల్ ని బట్టి బండి ఇచ్చారు. అప్పటి నుంచి ఈ బండి ఇంకా ఈ బండి నేనే చేసుకొని నడుపుకుంటున్నాను. ఓకే, మామూలుగా మీ ఇష్టం కొద్ది డ్రైవింగ్ చేస్తున్నారు, కానీ లారీ డ్రైవర్ అంటే కూడా చాలా కష్టాలు ఉంటాయి. లారీ మీదే అయినప్పటికీ మీరే డ్రైవ్ చేస్తారు కాబట్టి నేను యాక్చువల్ గా నేనేమనుకున్నా అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు మన డ్రైవర్స్ కి రెస్పెక్ట్ రావాలి అని చెప్పేసి నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసాను. ఎందుకంటే నాకు ప్రతిసారి బాగా చెప్తూ ఉండేవాడు కదా, ఆయన ఈ ఇంటికి వస్తే అక్క వాళ్ళు ఒక్కరే ఉంటారు కదా, ఇబ్బంది పడుతూ ఉంటారు, 10 రోజులు పోతే ఆయన ఎన్నో బాధలు పడుతూ వస్తుంటాడు, ఆడదన్నాడు ఈడిదన్నాడు. రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఏంటంటే చిన్న వెహికల్స్ వాళ్ళు తిడుతూ వెళ్తుంటారు అనమాట. మామూలుగా మనం వెళ్తున్నప్పుడు ఏమంటే ఇంత హెవీ లోడ్ తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇవన్నీ కనిపించవు. జస్ట్ వచ్చే వెహికల్ కి ఏంటంటే ఇటు సైడ్ ఇవ్వట్లేడు కదా అని చెప్పేసి డోర్ పక్కనకి వచ్చి మరి బండి ఆపి ఎట్లా పోతున్నారా అని చెప్పేసి గలీజ్ బూతులు తిడుతుంటారు. డోర్ ఆపి డోర్ కొట్టి నువ్వు బండి దిగురా, నీకు ఎట్లా ఉంటుంది అది అని చెప్పేసి, దుమ్ము వస్తుంది. హెవీ వెహికల్స్ అంటేనే దుమ్ము వస్తుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు హెవీ వెహికల్ కాబట్టి సైడ్ ఇస్తారో ఇయ్యరు, వాళ్ళు అటు సైడ్ చూసుకోవాలి ఇటు సైడ్ చూసుకోవాలి. ఇంత పెద్ద రోడ్ లో కొంచెం సైడ్ కి వెళ్ళినా డౌన్ పడిపోతుంటది, లోడ్ ఉంటది, కొంచెం హెవీ లోడ్ ఉంటది, కొన్ని ఎగ్స్ ఉంటాయి, గ్లాసెస్ ఉంటాయి, బీర్స్ ఉంటాయి, చాలా ఖరాబ్ అయ్యే లోడ్లు ఉంటాయి. ఆ లోడ్ ను బట్టి వాళ్ళు వెళ్తుంటారు. కార్ లో వెళ్ళే వాళ్ళు, బైక్ లో వెళ్ళే వాళ్ళకి ఆయన అర్థం కావు. ఎంతసేపు ఈయన సైడ్ ఇవ్వట్లే, ఈయన తిట్టాలి. ఆయన స్పీడ్ కి వెళ్తాడు, ఈయన స్పీడ్ కి వెళ్ళి ఆయన పట్టుకోలేడు కదా, ఈయన ఏదో ఒకటి అని వెళ్ళాలి, ఆయనకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. కానీ ఈ లోడ్ తీసుకెళ్లేటప్పుడు ఈయన ఎన్ని బాధలు పడతాడు, అరే ఆయన మాట అన్నాడు కదా అని చెప్పేసి ఆ టెన్షన్ లో వెళ్ళేటప్పుడు ఈయన యాక్సిడెంట్ కూడా కావచ్చు, ఆలోచించుకుంటూ చాలా ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరికి అది అర్థం కాదు. అర్థం కావాలి, మనం చేసే ఫీల్డ్ లో, ఈ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఎన్ని కష్టాలు ఉంటాయి చెప్పాలి, చూపించాలి. మనకు కూడా ఒక మంచి పేరు ఉంటుంది, మనం కూడా మంచి ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మన వాళ్ళందరికి మంచి నేమ్ ఉంటుంది. ఈ చేసే పని కూడా నలుగురికి తెలుస్తుంది. నలుగురికి తెలిసినప్పుడు ఈ డ్రైవర్స్ కూడా కొంచెం రెస్పెక్ట్ అనేది వస్తుంది. నలుగురు తెలిసినప్పుడు వీళ్ళు ఇంత కష్టపడతారా, సరే వీళ్ళకు రెస్పెక్ట్ ఇద్దాం. ఇన్ని రోజులు వీళ్ళు కష్టపడి నిద్ర లేకుండా తిండి లేకుండా ఎన్నో రాష్ట్రాలు వెళ్తుంటారు, ఫ్యామిలీ వదిలి పిల్లల్ని వదిలి. ఇంటికా నుంచి ఎన్నో కాల్స్ వస్తుంటాయి, స్కూల్ ఫీజు కట్టాలని, హాస్పిటల్లో ఉన్నామని, ఈరోజు తింటానికి తిండి లేదని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి ఎన్నో కాల్స్ వస్తుంటాయి. ఈయన ఇక్కడ కష్టపడుతూ ఇంటికి అమౌంట్ పంపిస్తూ ఫ్యామిలీని అందరినీ చూసుకోవాలి. అదే సిచ్యువేషన్ లో నేను వెళ్ళేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగితే అలా ఫ్యామిలీ ఏమైపోతుంది. ఇన్ని కష్టాలు అనుభవించుకుంటూ డ్రైవర్ ఎంతో దూరం వెళ్ళి ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు ఒక్కరన్నా డ్రైవర్ కి రెస్పెక్ట్ ఇస్తారా? ఇవ్వరు కదా. మీరు ఇప్పటికి ఎన్ని చేసినా రెస్పెక్ట్ అనేది అయితే
ఇప్పుడు మీ వాళ్ళలో కొంచెం ఇస్తున్నారు. ఈ మధ్యన అయితే నాకు తెలిసి నా బ్లాగ్ చూసి చాలా మంది డ్రైవర్స్ నాకు చెప్తుంటారు, కొంచెం బెటర్ చేస్తున్నావు, చాలా బాగుంది. నన్ను అందరూ అంటున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది చాలు, ఇంకా నేను నాకు ఈ లైఫ్ లో నేను చేసుకున్న దాంట్లో ఏదో చిన్న పల్లెటూరు నుంచి ఎన్నో కష్టాలు తిండి లేని సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఈ ప్లేస్ కి వచ్చి ఒక ఓన్ లారీ నాది అని చెప్పుకొని ఇంతమంది నన్ను ఎక్కడ పోయినా పలకరిస్తున్నారు, నాతో ఫొటోస్ దిగుతున్నారు. చాలు, ఈ లైఫ్ కి ఇంతకన్నా ఇంకా మనం చేయాల్సింది ఏది లేదనిపిస్తుంది.